బీఎస్సీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత రహిత ఆలోచన విధానం కొట్టొచ్చినట్లు ఉందని బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. అసోసియేషన్ బిల్లుపై సభ్యులు చర్చించేందుకు సరైన సమయం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. బడ్జెట్పై చర్చ నుంచి తప్పించుకోవడానికే అసెంబ్లీ సమావేశాలు తగ్గించాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం 30 రోజులైనా నిర్వహించాలని ఎలేటి డిమాండ్ చేశారు. హడావుడిగా 5-6 రోజుల్లో చర్చ ముగించుకొని బడ్జెట్ను ఆమోదించాలనే తొందరపాటే కాంగ్రెస్ సర్కార్లో ఉందన్నారు. ఇక గవర్నర్ ప్రసంగం పేదలకు భరోసా ఇచ్చేలా లేదన్నారు ఎలేటి. సమస్యల మీద డిస్కషన్స్ నుంచి తప్పించుకోవడానికి చేసినటువంటి ఒక పథకం ప్రకారము ఈ బడ్జెట్ సమావేశాలను తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. కనీసం 30 రోజులైనా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని, అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద డిస్కషన్ జరగాలని చెప్పి ఎన్నిసార్లు అడిగినా కేవలం దాటవేసే ధోరణి ప్రవర్తిస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. కేవలం 5-6 రోజుల్లో హద్దుల మీద డిస్కషన్ పూర్తి చేసి కేవలం బడ్జెట్ ని అప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మరి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా స్పష్టమైతుంది తప్ప బడ్జెట్ సమావేశాల్లో రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్, రైతు బంధు అంశంలో మరి అనేకమైన రైతు సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలతో పాటు ఈ రోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి రావాల్సిన బకాయిల విషయంలో గానీ, ఎంప్లాయీస్ కి రావాల్సిన డిఎల్ విషయంలో గానీ, మరి ఫీ రియంబర్స్మెంట్ విషయంలో గానీ, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నటువంటి మరి హామీల విషయంలో గానీ, 6 గ్యారంటీల విషయంలో గానీ, 420 హామీల విషయంలో డిస్కస్ చేసే అవకాశం లేకుండా ఈ బడ్జెట్ సెషన్స్ ని కుదించేటువంటి ప్రయత్నం జరుగుతున్న మాట వాస్తవం. మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఎక్కడ కూడా ఒక హోప్ లేదు. ఎక్కడ కూడా ఇచ్చిన హామీల అంశం లోపల వారి ఆలోచన విధానం చాలా స్పష్టమైతా ఉన్నది. ఈ రోజు కేవలం ఈ బడ్జెట్ ఈ గవర్నర్ గారి ప్రసంగం చూస్తే పేదవాళ్ళకి భరోసా ఇచ్చే బడ్జెట్ ఒక స్పీచ్ లాగా లేదు. పేదవారికి ఎక్కడ కూడా భరోసా లేదు. ఇచ్చిన హామీల అంశంలో మరి ఎక్కడ కూడా మరి ఒక పారాగ్రాఫ్ కూడా దాంట్లో మరి ఇంక్లూడ్ చేయకపోవడం బాధాకరం. మరి ఇప్పటి వరకు ఎన్ని హామీలు అమలు చేశారు, ఇంకా ఎన్ని హామీలు అమలు చేయాలి, మరి అమలు చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఏంది అనే అంశం మీద మరి ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది.